సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం సెగలు ఇక్కడ తెలంగాణను తాకుతున్నాయి. అక్కడి ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా భారతీయులు, ముఖ్యంగా మన తెలంగాణ కార్మిక సోదరులే తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. సౌదీ ప్రభుత్వం నిర్మాణ రంగంలో పెట్టుబడులకు కోత విధించడంతో ఒక్కసారిగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. సౌదీలో వేలాదిగా ఉన్న భారతీయ భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. కొంతకాలంగా చమురు ఉత్పత్తి దేశాల్లో కొరవడిన ఐక్యత, నియంత్రణ లేని ఉత్పత్తి పోటీ ఫలితంగా సౌదీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పడిపోవడం ఈ సంక్షోభానికి దారితీసింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కోసం సౌదీ ప్రభుత్వం భారీ సంస్కరణలకు తెరలేపింది. నీరు, విద్యుత్పై సబ్సిడీలను ఎత్తివేసింది. ఆహార పదార్థాల దిగుమతులను తగ్గించింది. సౌదీ అరేబియాలో నిర్మాణ రంగం అతిపెద్ద వ్యవస్థ. ఈ రంగంలోనే లక్షలాది మంది ఆసియా దేశాల కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. 80వ దశకంలో 10 లక్షల మంది విదేశీ కార్మికులు ఉంటే నేడు 1 కోటి మందికి పైగా ఉన్నారు. లక్షలాది మందికి జీవనోపాధినిస్తున్న నిర్మాణ రంగంలో నిధుల కోత పెను సంక్షోభానికి కారణం అవుతోంది. కార్మికులంతా రోడ్డున పడి కొనుగోలు శక్తి కోల్పోవడంతో వస్తు వినియోగ, సేవా రంగాలతో పాటు మార్కెట్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే విదేశీ కార్మికుల స్థానంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అతి ఎక్కువగా ప్రభావితమైన వారు భారతీయ కార్మికులే. వేలాది మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్లపై ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం కార్మికులకు రావాల్సిన జీత భత్యాలను భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పించగలిగితే బాగుండేది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సౌదీ ప్రభుత్వం కూడా కంపెనీల జీత భత్యాల విషయంలో పెద్దగా స్పందించకపోవడం విషాదం. గత 2-3 దశాబ్దాలుగా కరువు కాటకాల్లో జీవనోపాధినిచ్చి నిలువ నీడనిచ్చిన సౌదీ అరేబియా సంక్షోభంలో కూరుకుపోవడం భారతీయ కార్మికులకు ఆశనీపాతమనే చెప్పొచ్చు. మరి సౌదీ అరేబియాలో ఉపాధి అవకాశాలు ఇక ముందైనా లభించే అవకాశం ఉందా? ఇతర గల్ఫ్ దేశాల్లో ఉపాధి పరిస్థితులు ఏంటి? గల్ఫ్లోని కార్మికులు తిరిగి ఇండియాకి వస్తే స్థానికంగా ఉపాధి కల్పించడం ఎట్లా? మొదలైన కోణాల్లో భారత ప్రభుత్వం చర్చించి సత్వర చర్యలు తీసుకోవాలి.